తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రణయ్ హత్య తీర్పుపై అమృత స్పందించింది. నిన్న ప్రణయ్ పరువు హత్య తీర్పు వచ్చిన తర్వాత అమృత ఎందుకు స్పందించడం లేదు అంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టేలా రాత్రి తన ఇన్స్టాలో ఓ పోస్ట్ రాసుకొచ్చారు అమృత. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో 10/3/2025 తేదీని లవ్ సింబల్తో పోస్ట్ చేసింది. అంతేకాకుండా రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అని రాసిన పోస్ట్ను షేర్ చేసింది అమృత. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో చోటు చేసుకున్న ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పును వెల్లడించింది. ఈ కేసులో A2 నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది. మిర్యాలగూడకు చెందిన అమృత ప్రణయ్లు వారి పాఠశాల రోజుల నుంచే ప్రేమించుకుని 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్ ను ఏర్పాటు చేసి 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను దారుణంగా హత్య చేయించాడు. అప్పట్లో ఈ హత్య 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపింది. ఇక ఈ హత్య ఘటనలో భాగంగా ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు 8 మందిపై 302 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో పోలీసులు విచారణ చేపట్టి 2019 జూన్ 12న 1600 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. 5 సంవత్సరాల 9 నెలల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం సాక్షులను, పోస్టుమార్టం రిపోర్టులను, సైంటిఫిక్ ఎవిడెన్స్లను పరిశీలించి నిన్న తుది తీర్పును వెలువరించింది. ఇక ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు తీవ్ర డిప్రెషన్కు గురై 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి తన తల్లి వద్దనే హైదరాబాద్లో అమృత ఉంటున్నట్లుగా తెలుస్తోంది.